ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు, నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించి ఇంటికి పంపకపోతే నా పేరు ముద్రగడ పద్మనాభం కాదు, ముద్రగడ పద్మనాభరెడ్డి అని మార్చుకుంటాను అని శపథం చేశాడండి నిన్న. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ హ్యాండిల్లో కూడా పెట్టారు ఆయన ప్రెస్ మీట్ని. పవన్ కళ్యాణ్ని ఓడించి పంపడం ఎందుకు? ఒకవేళ ఓడిపోతే ఓడిపోతాడు అనుకోండి, ఓడిపోకపోతే పద్మనాభరెడ్డి అని పేరు మార్చుకుంటాను అనే మాట ఎందుకు అన్నాడు? ఓడిపోతే రెడ్డి అనే పేరు ఎందుకు పెట్టుకోవాలి? ఏంటి దాని వెనక లాజిక్? ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిస్తే పిఠాపురంలో అప్పుడు ఏమైనా మార్చుకుంటాడు? ఈయన చాలా కాలం పాటు కాపు రాజకీయాలు చేశాడండి, కుల రాజకీయాలు చేశాడు. కుల రాజకీయాలు చేసేటువంటి రాజకీయ నాయకుడు అంటేనే నీచాతి నీచం, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, సరే ఏదో చేశాడు అయిపోయింది, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో చేరాడు. చేరినా కూడా అభ్యంతరం లేదు, ఎవరికి ఇష్టం వచ్చిన పార్టీలో వాళ్ళు చేరొచ్చు. చేరిన తర్వాత ముద్రగడ పద్మనాభం చేస్తున్నటువంటి ఏకైక కార్యక్రమం ఏంటంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ని తిట్టడం. మరి కాపుల్ని ఉద్ధరించడానికి నేను పోరాటం చేశాను, తుల్లో రైలు తగలబెట్టాను, ఇట్లాంటివన్నీ చెప్తాడు కదా ఇతను. దానికోసం ఆ పళ్ళాలు పట్టుకుని కొట్టాడు కదా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కాపులకు రిజర్వేషన్ కావాలని. చివరికి కాపులకు రిజర్వేషన్ ఇచ్చింది ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు, దాన్ని తీసేసింది ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. అటువంటి పార్టీలో చేరాడు ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే చాలా విచిత్రమైన విషయం. సరే చేరితే చేరాడు, నువ్వు కాపుల కోసం పోరాడుతున్నాను ఇన్నాళ్ళు అని చెప్పిన వాడివి, ఇప్పుడు అదే కాపు కులానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ఏదో ఆ పొత్తులోకి వెళ్ళి ఈసారి ఎన్నో కొన్ని సీట్లు గెలుచుకొని రాజకీయాల్లో నిలబడాలి అని చెప్పి కోరుకుంటున్నాడు. అతను ఎట్టి పరిస్థితుల్లో అతను ఓడించి ఇంటికి పంపుతాను అనేటువంటి శపథం ఎందుకు పట్టాల్సి వచ్చింది ముద్రగడ పద్మనాభం గారు? ఆయన మాటల్లో ఒకసారి విందామండి. ఏమి చెప్పకుండా గాల్లో వచ్చేస్తారా? రంగు వేసుకుని వచ్చేస్తే అందరూ ఓట్లు వేసేయాలా? పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం. ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు, నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. అదండి, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమికి ఈయన రెడ్డి అనేటువంటి కులాన్ని చేర్చుకోవడానికి ఆయన పేరులో ఏమన్నా సంబంధం ఉందా? అంటే ఒకవేళ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కనుక గెలిస్తే అప్పుడు పద్మనాభం గారు కాపు కులానికి రాజీనామా చేస్తాడా? రెడ్డి కులంలో చేరతాడా? దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలంటే పవన్ కళ్యాణ్ కాదు ప్యాకేజ్ స్టారు ముద్రగడ పద్మనాభం గారు. స్పష్టంగా డబ్బులు తీసుకోనో ఏదో రకమైనటువంటి పదవినో ఆశించో ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నాడండి ముద్రగడ పద్మనాభం. లేకపోతే పవన్ కళ్యాణ్ ఒకవేళ ఓడిపోతాడు అని చెప్తే చెప్పొచ్చు పిఠాపురంలో. ఆయన ఓడిపోకపోతే నా పేరు పద్మనాభరెడ్డి అని మార్చుకుంటాను అన్నాడంటే ఈయనకి పిచ్చి ఏ స్థాయిలో పెరిగిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు.